ఎస్, ఒక పాయింట్ చూడండి. దీంట్లో మనకు ఇది థర్డ్ వీడియోలో ఒక పాయింట్ చెప్తుంది మేడం. ఏ పాయింట్ అనేది, ఈ థర్డ్ వీడియోలో ఒక పాయింట్ ఉంది ఏంటంటే, మనకు ఆల్ వైరసెస్ ఉన్నాయి కదా. సో ఆల్ వైరసెస్లో మనకు డిఎన్ఏనే ఉంటుంది కంపల్సరీగా, అది అందరికి తెలుసు. కానీ ఆల్ వైరసెస్లో డిఎన్ఏ ఉంటుందా అంటే ఉండదు. ఓకే, సమ్ వైరసెస్లో మనకు డిఎన్ఏ ఉండకోకుండా ఏముంటుందంట అంటే ఆర్ఎన్ఏ వైరస్ అనేది ఉంటుంది. సో దీనికి ఎగ్జాంపుల్లే మనకు ఈ చాప్టర్లో రిట్రో వైరస్, గుర్తుపెట్టుకోండి, అది మేడం చెప్పింది. సో ఆల్ వైరసెస్ హ్యావ్ డిఎన్ఏ అంటే తప్పు. ఓకే, సమ్ వైరసెస్ హ్యావ్ డిఎన్ఏ, సమ్ వైరసెస్ హ్యావ్ ఆర్ఎన్ఏ అంటే కరెక్ట్. సో సమ్ వైరసెస్ హ్యావ్ ఆర్ఎన్ఏ అంటే దానికి ఎగ్జాంపుల్ రిట్రో వైరస్. ఇంకా సమ్ వైరసెస్లో మనకు రిట్రో వైరసే కాదు, ఇంకో దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే టొబాకో మొజాయిక్ వైరస్. ఓకే, టొబాకో మొజాయిక్ వైరస్. ఇంకోటి ఏంటంటే దీంట్లో కూడా ఆర్ఎన్ఏ అనేది జెనెటిక్ మెటీరియల్ ఉంటుంది. తర్వాత వచ్చేసి క్యూబీ బ్యాక్టీరియోఫేజ్, దాంట్లో ఆర్ఎన్ఏ అనేది జెనెటిక్ మెటీరియల్ అనమాట. సో ఈ మూడిట్లో రిట్రో వైరస్, టీఎంవి అండ్ క్యూబీ బ్యాక్టీరియోఫేజ్, దీంట్లో మొత్తం ఆర్ఎన్ఏ అనేది జెనెటిక్ మెటీరియల్గా ఉంటుంది. చూడండి, డిఎన్ఏ అనేది మోర్ స్టేబుల్ దాన్ టు ఆర్ఎన్ఏ అన్నారు. అంటే దీనికి కారణం లేదంటే, మనకు ఈ షుగర్ దాంట్లో అంటే సెకండ్ పొజిషన్ దగ్గర మనకు OH గ్రూప్ అనేది ఇక్కడ డిఎన్ఏలో ఉండదు. కానీ బట్ ఆర్ఎన్ఏలో సెకండ్ పొజిషన్ దగ్గర OH గ్రూప్ ఉంటుంది. కాబట్టి ఇది మోర్ స్టేబుల్, ఇది లెస్ స్టేబుల్. ఇంకోటి ఏంటంటే దీంట్లో థైమిన్ ఉంటుంది, దీంట్లో థైమిన్ ఉంటుంది, యురాసిల్ ఉంటుంది అనమాట. ఓకే, యురాసిల్ ఉంటుంది. తర్వాత డిఎన్ఏ ఎప్పుడు కూడా ముటేషన్స్ని తనలో జరిగినప్పటికీ స్లోగా జరిగిస్తుంది. ఓకే, ఒకవేళ ఆర్ఎన్ఏ లాగా ముటేషన్ జరిగిందనుకో, ఫాస్ట్గా ముటేషన్ జరిగిపోయి మార్పు జరుగుతుంది. అందుకే మన కరోనా వైరస్ తర్వాత ఇంకొక స్ట్రైన్ అని వస్తుంది. అంటే ఆర్ఎన్ఏలో ఏదైనా మార్పు జరిగిందనుకోండి, తొందర జెనెటిక్ మెటీరియల్ అనేది చేంజ్ అవుతుంది. కాబట్టి ఇదో కారణం. ఇంకో నాలుగో కారణం ఏంటంటే, డిఎన్ఏ ఎప్పుడు కూడా మోర్ స్టేబుల్, ఇది లెస్ స్టేబుల్ అని చెప్పేసి మనకు తెలుసు. కానీ మీరు బాగా గమనిస్తే డిఎన్ఏ అనేది మోర్ స్టేబుల్ అని ఫస్ట్ కనిపెట్టింది ఎవరు తెలుసా? గుర్తుందా మీకు? గ్రిఫిత్ ఎక్స్పెరిమెంట్లో కనిపెట్టినాడు. అసలు ఆయన డిఎన్ఏ యొక్క నేచర్ని కనిపెట్టలేదు. ఏదో హీట్ కిల్డ్ ఎస్ట్రైన్ నుంచి వెళ్ళి లైవ్లో అంటే బతికున్న ఆర్స్ట్రైన్లో ఇది వెళ్ళేసి మార్పు చెంది తర్వాత మళ్ళీ విరులెంట్ ఎస్ట్రైన్గా మారుతుందని కనుక్కున్నాడు. అంటే దాని అర్థం ఏంది? దీంట్లో ఏదో ఉంది, అది ఇక్కడికి పోయినా కూడా మార్పు చేయలే, మళ్ళీ దీంట్లోకి ట్రాన్స్ఫర్ అయింది. అంటే ఏంది? ఇది డిఎన్ఏ అనేది ఎంత హీట్ చేసినా కూడా మారలేదని గ్రిఫిత్ ఎక్స్పెరిమెంట్ ద్వారా తెలిసిందనమాట. డిఎన్ఏ అనేది ఇక్కడ నుంచి దీంట్లోకి వెళ్ళి దీంట్లో నుంచి ఇలా మార్పు చెందింది. అంటే దాని అర్థం ఏంది? డిఎన్ఏ అనేది ఎన్ని విధాలుగా నువ్వు మార్పు చేసినప్పటికి కూడా అది చేంజ్ అవ్వదురా బాబు అని చెప్పేసి గ్రిఫిత్ ఎక్స్పెరిమెంట్ వల్ల మనకు తెలిసింది. కాబట్టి డిఎన్ఏ నువ్వు పైన ఎంతైనా మార్పులు చేయొచ్చు, ఏమి కాదు. ఓకే, కాబట్టి పైన మార్పులు చేసినాం, హీట్ కిల్డ్ ఎస్ట్రైన్ని హీట్ చేసినాం, కానీ లోపల ఉండే డిఎన్ఏను మనము ఏం చేయమంటే చంపలేకపోయినాం. కాబట్టి డిఎన్ఏ ఎప్పుడు కూడా దీంట్లోకి ట్రాన్స్ఫర్ అయింది. అంటే ఇది డిఎన్ఏ ఎలా ఉంటుంది? ఎప్పుడు కూడా స్టేబులే అని అనమాట. కాబట్టి గ్రిఫిత్ ఎక్స్పెరిమెంట్ ద్వారా మనకు తెలిసిన అంతర్గత భావన ఏంటంటే, జెనెటిక్ మెటీరియల్ అనే ఒక డిఎన్ఏ అనేది మోర్ స్టేబుల్ దాన్ ఆర్ఎన్ఏ. ఓకే, డిఎన్ఏ గురించి అతను చెప్పలేదు, జెనెటిక్ మెటీరియల్ ఈజ్ మోర్ స్టేబుల్ అని చెప్పండి అంతే. బట్ ఏదో ఒక ట్రాన్స్ఫర్మేషన్ ప్రిన్సిపల్ అనేది మోర్ స్టేబుల్గా ఉంది, అందుకే ఇలా జరిగిందని చెప్తున్నాడు. ఆ మోర్ స్టేబుల్ ఏంటంటే డిఎన్ఏనే. గుర్తుపెట్టుకోండి, డిఎన్ఏ అనేది మోర్ స్టేబుల్ అని ఫస్ట్ కనిపెట్టిన ఎక్స్పెరిమెంట్ ఏంటంటే గ్రిఫిత్ ఎక్స్పెరిమెంట్ ద్వారా తెలిసిందనమాట. అది అంటే మార్పు పైన చేయగలిగినాడు కానీ లోపల చేయలేకపోయినాడు, అది ఇక్కడ కాన్సెప్ట్ అనమాట. సో దీనివల్ల మనకు తెలిసింది డిఎన్ఏ అనేది అంటే ఏంది? ఒక ట్రాన్స్ఫర్మేషన్ ప్రిన్సిపల్ అనేది లోపల ఏదో ఉంది, అది ఎప్పుడు స్టేబుల్గా ఉంది అని చెప్పి తెలిసిందనమాట. ఎస్, ఈ చాప్టర్లో మనకు ఒక పదం వస్తుంది, LIABLE. లేబుల్ అంటే రియాక్టివ్ అని అర్థం, గుర్తుపెట్టుకోండి, రియాక్టివ్. ఓకే, ఆర్ఎన్ఏ అనేది రియాక్టివ్ అనే పదంలో లేబుల్ అంటే రియాక్టివ్ అని అర్థం. ఇంకో పాయింట్ ఏంటంటే, డిఎన్ఏ ఎప్పుడు కూడా మనకు హై స్టేబుల్, లెస్ రియాక్టివ్. బట్ ఆర్ఎన్ఏ మాత్రం లెస్ స్టేబుల్గా ఉంటుంది, బట్ హైలీ రియాక్టివ్. గుర్తుపెట్టుకోండి ఈ డిఫరెన్స్.
హై స్టేబుల్ లెస్ రియాక్టివ్, లెస్ స్టేబుల్ హై రియాక్టివ్. చూడండి, గ్రిఫిత్ ఎక్స్పెరిమెంట్ వల్ల మనకు తెలిసింది ఏంటంటే మనకు స్టెబిలిటీ. ఓకే, గ్రిఫిత్ ఎక్స్పెరిమెంట్ మనకు తెలిసింది ఏంటంటే స్టెబిలిటీ అనేది వన్ ఆఫ్ ద జెనెటిక్ ప్రాపర్టీస్ యొక్క ప్రాపర్టీ. అంటే ఇది జెనెటిక్ ప్రాపర్టీస్లో చాలా ఉంటాయి, కానీ స్టెబిలిటీ అనేది జెనెటిక్ మెటీరియల్ యొక్క ప్రాపర్టీస్ చాలా ఉంటాయి కదా, దాంట్లో స్టెబిలిటీ అనేది ఒకటి అని ఏ ప్రయోగాల ద్వారా తెలిసిందంటే మనకు గ్రిఫిత్ ప్రయోగాల ద్వారా తెలిసింది. గుర్తుపెట్టుకోండి, ఇది ఇంపార్టెంట్ పాయింట్. చూడండి, ఆర్ఎన్ఏలో సెకండ్ పొజిషన్ దగ్గర OH గ్రూప్ ఉండడం వల్ల ఆర్ఎన్ఏ అనేది ఏమవుతుంది అంటే లేబుల్గా ఉంటుంది. తర్వాత లేబుల్ అంటే ఏంటంటే రియాక్టివ్, సో రియాక్టివ్గా ఉంటుంది. తర్వాత దీని కారణంగానే ఏమవుతుందంటే ఈ సెకండ్ పొజిషన్ దగ్గర OH గ్రూప్ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఇది ఈజీలీ డిగ్రేడబుల్ కూడా అవుతుంది, ఏది ఆర్ఎన్ఏ. తర్వాత ఆర్ఎన్ఏ అనేది క్యాటలిస్ట్ కూడా పనిచేస్తుంది. మనం విన్నాం, ఏది క్యాటలిస్ట్గా పనిచేసేది రైబోజైమ్స్ కదా, అదనమాట. అట్లా కాబట్టి సో డిఎన్ఏ అనేది చెప్పా కదా, డిఎన్ఏ అనేది హైలీ స్టేబుల్ లెస్ రియాక్టివ్, ఆర్ఎన్ఏ అనేది లెస్ స్టేబుల్ హైలీ రియాక్టివ్. సో ఇదొక్క ప్రాపర్టీ ద్వారానే మనకు డిఎన్ఏని ఏమని చెప్పినారంటే బెస్ట్ జెనెటిక్ మెటీరియల్ అని చెప్పేసి నిర్ధారించిన సైంటిస్టులు. చూడండి, డిఎన్ఏను సెమీ కన్జర్వేటివ్ అని చెప్పింది ఎవరంటే వాట్సన్ అండ్ క్రిక్ము. కానీ చెప్పింది వీళ్ళైతే ఎక్స్పెరిమెంటల్గా ప్రూఫ్ చేసినది ఎవరంటే ఎక్స్పెరిమెంటల్గా ప్రూఫ్ చేసినారు ఒకరు ఎవరంటే మెసిలే అండ్ ఇంకొకరు ఉన్నారు అన్నమాట, ఇద్దరు ఉన్నారు. దేంట్లోనంటే ఏది అంటే వీళ్ళు నార్మల్ ఐసోటోప్ని ఉపయోగించలేదు వాళ్ళ ప్రయోగాల కోసం, ఏదంటే హెవీ ఐసోటోప్ని ఉపయోగించినారు. హెవీ ఐసోటోప్ అంటే నార్మల్ ఐసోటోప్ అంటే ఏంది N14 అనమాట. హెవీ ఐసోటోప్ అంటే N15. ఓకే, N15 H4Cl అనమాట. ఇది హెవీ ఐసోటోప్, నార్మల్ ఐసోటోప్. ఓకే, హెవీ ఐసోటోప్, నార్మల్ ఐసోటోప్. కానీ నార్మల్ ఐసోటోప్ అంటే అర్థం N14, హెవీ ఐసోటోప్ అంటే N15 అనమాట. ఇది ఉపయోగించినారు. ఓకే, కానీ ఇక్కడ ఏం చెప్తున్నానంటే మనకు నేను ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నాను. దేన్ని ఉపయోగించినారంటే రేడియో యాక్టివ్ ఐసోటోప్ కాదు ఇది, గుర్తుపెట్టుకోండి. ఇవి హెవీ ఐసోటోప్స్. రేడియో యాక్టివ్ ఐసోటోప్ అనేది ఉపయోగించలేదు. మరి ఎవరు ఉపయోగించినారంటే ఇంకో అతను ఉపయోగించినాడు, ఏదంటే విసికా ఫ్యాబిసా దాంట్లో ఒక సైంటిస్ట్ ఉన్నాడు, ఆయన ఉపయోగించినాడు. ఇది ప్రోకారియోటిక్స్లో, ఇది యూకారియోటిక్స్లో ఉపయోగించినారు అన్నమాట. ఓకే, ఇంకోటి ఏంటంటే దీంట్లో ఒక దాన్ని ఉపయోగిస్తారు, ఏది న్యూట్రియంట్ మీడియంగా. దేన్ని ఉపయోగిస్తారు? న్యూట్రియంట్ మీడియం ఉంటుంది కదా, దీన్ని పెంచడానికి న్యూట్రియంట్ మీడియం దీన్ని ఉపయోగిస్తారు. ఓకే, ఇది యశికా మ్యామ్లో వీడియో నెంబర్ 3లో ఉంది. వీడియో నెంబర్ 3లో ఎంత అంటే 42.21 సెకండ్ల కాడ ఉందన్నమాట. CSCl అనే దానిని ఉపయోగిస్తారు మీడియంగా. CSCl. ఓకే, CSCl ఉపయోగిస్తారు. ఇక్కడ ఏంటంటే ఇంకో పాయింట్ మనకు ఇప్పుడు ఉంటుంది N14 అనేది నార్మల్ ఐసోటోపు, N15 అనేది హెవీ ఐసోటోప్ కదా, హెవీ ఐసోటోపు. సో దీన్ని NH4Cl14 తర్వాత N15 ఉంది కదా. సో ఈ ఐసోటోప్స్ను ఈ స్ట్రింగ్లో డివైడ్ చేసే దాన్ని బట్టి మనకు కనుక్కుంటారు అన్నమాట. సో ఈ దేని మీద ఆధారపడి దీన్ని చేస్తారంటే డెన్సిటీస్. ఓకే, గుర్తుపెట్టుకోండి, దీన్ని ఏ విధంగా సపరేట్ చేస్తారంటే బేస్డ్ ఆన్ డెన్సిటీస్ మీద డిపెండ్ అయ్యి డివైడ్ చేస్తారని చెప్తున్నారు టెక్స్ట్ బుక్లో, డెన్సిటీస్. ఓకే, రైట్. మీకు అర్థం కావాలంటే యశికా మ్యామ్లో 3rd వీడియో ఉంది, మాలిక్యులర్ బేసిస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్లో, అది చూస్తే సరిపోతుంది ఈ టైమింగ్లో.